ఒప్పుకొని తెలంగాణ వాటాగా 299 టీఎంసీ, ఆంధ్ర వాటాగా 512 టీఎంసీ, 3763 రేషియో ప్రకారం ఆ రోజు పెద్ద తప్పు చేసి ఈరోజు దక్షిణ తెలంగాణ మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాని ప్రజల్ని నట్టేట ముంచడమే కాదు, ఈరోజు కనీసం మంచినీళ్ళు తాగలేని మంచినీళ్ళు లేని పరిస్థితి. ఈ సంవత్సరం వర్షాలు తక్కువ ఉండి, అదృష్టవశాత్తు గతంలో వర్షాలు పడ్డాయి కాబట్టి వచ్చినాయి. ఈరోజు మంచినీళ్ళు కూడా లేని పరిస్థితిలో కారకుడైన టీఆర్ఎస్ ప్రభుత్వం 15 సంవత్సరాలు నల్గొండ జిల్లాతో పాటు 3 జిల్లాలను నాశనం చేసి, ఆ చేసిన నాశనానికి ప్రజలు కూడా దానికంటే ముందు మీకు విషయం చెప్పాలి. ఈ దుర్మార్గుడు కూర్చొని ఎస్ఎల్బిసి సొరంగం పూర్తి చేస్తా అని చెప్పి సొరంగాన్ని ఒక్కసారి కూడా రివ్యూ చేయలేదు. దాని మీద అక్కడికి రాలేదు. ఇరిగేషన్ మినిస్టర్గా అక్కడికి వెళ్ళలేదు. ఒక పనికిరాని ఒక అంతకునికి మంత్రి పదవి ఇచ్చి రాజకీయ అనుభవం లేకుండా ఏదో ఆయనకు సాయంత్రం పూట కంపెనీ ఇచ్చే వారికి మంత్రి పదవి ఇస్తే ఆ దరిద్రుడు ఒక్కసారి కూడా సొరంగ మార్గం కానీ, డిండి ప్రాజెక్టు కానీ, ఏఎంఆర్పి మెయిన్ కెనాల్కు లైనింగ్ చేపియాలి, డిస్ట్రిబ్యూటర్కి లైనింగ్ చేపియాలి, వరద కాలువకు లైనింగ్ చేపియాలి, అలాగే బ్రాహ్మణ విలువల ప్రాజెక్ట్ పూర్తి చేయని సోయి లేదు. కనీసం సందర్శించలే. ఎంతసేపు ఎక్కడ దోచుకుందామా, యాదాద్రి థర్మల్ ప్లాంట్లో 1000 కోట్లు ఏ విధంగా దోచుకోవాలనే ఆలోచనతో దోచుకున్నాడు. సూర్యాపేటలో కలెక్టర్ ఆఫీస్లో ఈడగడుతున్నా అని చెప్పి ఎస్పీ ఆఫీస్ పక్కకు చూసి రాత్రి తీసుకుపోయి ఒక అసైన్ ల్యాండ్ చుట్టుపక్కల అసైన్ భూములు కొని అక్కడ కట్టి 100 కోట్లు సూర్యాపేటలో సంపాదించుకున్నాడు. కనీసం ఇవాళ సూర్యాపేటలో కూడా నీళ్లు లేని మూసి నీళ్ళు తాగే పరిస్థితి ఇవాళ ఆ పనికిరాని వానికి జిల్లాకు మంత్రి పదవి ఇచ్చినందుకు. అందుకనే ప్రజలు కూడా ఎట్లా కొట్టిందంటే మళ్ళా చెప్పుతో కొట్టినట్టు ఒక్క సీటు బొటాపట్టిన 200-300 కోట్లు ఖర్చు పెట్టి మాకు ప్రచారానికి సమయం లేక అక్కడున్న మా నాయకుడు దామోదర్ రెడ్డి గారు కొద్దిగా అనారోగ్యంతో గడప తిరగలేక ఓడిపోయింది తప్ప నైతికంగా గెలిచింది దామోదర్ రెడ్డి. ఈ దుర్మార్గుడు ఓడిపోయినట్టే లెక్క 3000తో గెలిచిన. ఆయన మూలాన కేసీఆర్ మూలాన మా జిల్లా నాశనం చేసి అలా 70% పూర్తయిన సొరంగాన్ని ముట్టుకోలేదు, 95% పూర్తయిన బ్రాహ్మణ వెలువల ప్రాజెక్టు పూర్తి చేయలేదు. ఉత్తర తెలంగాణలో అవసరం లేకున్నా కాళేశ్వరం బ్యారేజ్ పెట్టుకున్న దోసుకోవడానికి కింద బ్యారేజీలు కట్టి పైకి నీళ్ళు తీసుకొచ్చి 3 ఏళ్ళు గడపకుందే వేడిగడ్డ కూలిపోయిందంటే ఖాళీ వేసడం కమిషన్లకు ఒకసారి కదా. మేము కట్టిన నాగాన్సార్ డ్యాములు కానీ, బాగ్రానంగల్ డ్యాములు కానీ, శ్రీశైలం కానీ ఇప్పటికీ ఒక క్రాక్ కూడా రాలే. మొత్తం కమిషన్ల కోసం దోచుకొని ఒక్క కొత్త ఎకరానికి కూడా కాళేశ్వరం సాగునీరు చేయలే. ఎక్సెప్ట్ ఆయన ఫామ్ హౌస్ 400 ఎకరాలకు బ్రాంచ్ కెనాల్ తీసిండు మల్లన్న సాగర్కి వెళ్ళి, కొండపోచమ్మకి వెళ్ళి ఆయన ప్రాంతానికి ఆయకట్టు 96,000 న్యూ ఆయకట్టు వచ్చింది. 2 లక్షల కోట్లు ఖర్చు పెడితే 4,000 కోట్లు ఖర్చు పెట్టి కొత్త రేట్లు ఇస్తే సొరంగం అయిపోతుండే. 30 ఏళ్ల కింద ఎప్పుడో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు తీసిన మెయిన్ కెనాల్ ఏఎంఆర్పి 500 కోట్లు లైనింగ్ అయిపోతుండే. డిస్ట్రిబ్యూటర్ కెనాల్కు 400 కోట్లు ఇస్తే అయిపోతుండే. సొరంగం పూర్తి అయితే ఇవాళ మాకు ఈ కర్మ ఉండదు. మాకు ఇవాళ సాగర్ ఏఎంఆర్పి మోటార్లు పెట్టుకోక ఇప్పుడు బయట రైతులు 1000 మంది ఉన్నారు. ఊళ్ళకి వెళ్ళి మంచినీళ్ళు లేవు. దానికి కారకుడు వీడే కేసీఆర్. ఎందుకంటే సొరంగం 824 లెవెల్లో డిజైన్ చేసి ఆ రోజు కొట్లాంటి శాంక్షన్ చేయించిన. ఒక 2000 రోడ్డు కొత్త రేట్ ఇస్తే ఎవరైనా పూర్తి చేస్తున్నాయి. ఇవన్నీ చేయకపోతే ఇవన్నీ చేయలేదు. నల్గొండ జిల్లాను పక్కన పెట్టిండు. ఒక పనికిరానికి తెలివి లేని రాజకీయాలంటే తెలియని ఒక వేస్ట్వేలోకి మంత్రి పదవి ఇస్తే వాడు దోపిడికి అలవాటు ఎమ్మెల్యేలను అందరిని కూడా దొంగలుగా తయారు చేస్తే ఒక్కొక్కడు 60, 70, 80 వేలతో
చిత్తుగా ఓడిపోయిందంటే వాడు జిల్లా ప్రజలు వీళ్ళు చేసిన పాపాలకు రైతులను మోసం చేసి ఇవాళ మా కడుపులో కనీసం మంచినీళ్ళు లేకుండా చేసిన కారణానికి అంత ఘోరంగా ఓడగొట్టి 12 ఓడిపోయినట్టు లెక్క నా దృష్టిలో. ఒక్కరోజు నీ సూర్యాపేట పోతే అక్కడ కూడా 60-70 వేలతో ఓడిపోయేవాడు. మాకు సమయం సరిపోలకు పోలే. ఈరోజు మాట్లాడుతున్నాడు. ఇదే కాదు ఢిల్లీ ప్రాజెక్టు మొదలుపెట్టిండు. ఎప్పుడు